పాటు. ఓకే. సో ఎప్పుడైనా ప్రపోజ్ చేసిందా సిద్ధు గారు మీకు? దేనికి? జస్ట్ ప్రపోజ్ ఎప్పుడు అప్పుడు ఐ లవ్ యూస్ అవి చెప్పడం అది అంతేనా? రోజు జరుగుతూనే ఓకే. ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్గా మీరు ప్రపోజ్ చేయాలి, డిఫరెంట్గా ఏం చేస్తారు బాబు? ఏదన్నా కవిత్వం కానీ ఏదైనా సాంగ్ కానీ సంథింగ్ ఏదన్నా. అయ్యి అసలు Actually అసలు చాలా దూరం నేను. ఓకే సినిమాటిక్గా అసలు ఉండను, ఓకే. చాలా దూరం. నాకు చాలా కష్టంగా ఉంటుంది అవన్నీ. అవునా? అసలు న్యాచురాలిటీ ఉండదు అందులో, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటది. అది ఎందుకు దాని బదులు అసలు చెప్పకుండా ఉండడం better. ఒకరికొకరు ఎప్పుడు లవ్ ప్రపోజ్ చేసుకోవాలంటే అది ఎప్పుడు పడితే అప్పుడు ఒకరిని ఒకరు అంటే నువ్వంటే నాకు ఇష్టం అని ఎప్పుడు చెప్తాము. సో మనం దేనికైనా ఇంప్రెస్ అయితే మనం దాన్ని వ్యక్తపరుస్తాం అంతే కదా. సో ఆ టైంలో అది మనస్ఫూర్తిగా చెప్పడమే నాకు ఇష్టం. అంతే ప్రైజ్ చేయాలని కానీ ఇంకోటి కానీ అసలు నేను ఎప్పుడు చేయను అదే కదా. ఓకే. సో సిమ్లా ఎప్పుడు వెళ్తారు? సిమ్లా వెళ్తాం నాకు జలుబు తగ్గాక. సో అక్కడికి వెళ్ళిన cold అవి తర్వాత ఫీలింగ్ ఉంది కదా సిమ్లా. కానీ నాకు సిమ్లా వెళ్ళాలని ఉంది పాపం తనకి. అక్కడ కాశ్మీర్ యాపిల్ నాకు అది ఉంది. అండ్ నాకు లైఫ్లో నాకు ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక డెస్టినీ ప్లేస్ ఉంటుంది కదా, నాకు అలా మానసరోవర్ యాత్ర చేయాలని ఉంది. ఓకే. అదొకటి, అది ఎప్పటికైనా లైఫ్లో ఒక్కసారైనా చేయాలి. సో ప్లాన్ చేయాలి మరి, సిమ్లానే తీసుకెళ్ళాలి, అక్కడికి సో వస్తా. దానికి బేసిక్ ఏంటంటే ఫిట్నెస్, తర్వాత ఇవన్నీ అది వచ్చిన తర్వాత నుంచి ఇవన్నీ స్టార్ట్ చేస్తాడు. ఓకే. దానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నా. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఒక్కడన్నా వెళ్ళిపోయి వచ్చేయాలి. సో పంపవు కదా, పంపదులే ఎట్లాగో అంతే కదా.